హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం 6th క్లాసులోని మొత్తం పాఠ్యాంశాలు, వాటి ప్రక్రియలు, ఇతివృత్తాల గురించి అయితే తెలుసుకుందాము. వీటి మీద అయితే ప్రతిసారి మనకు కంపల్సరీ బిట్ అయితే వస్తుంది కదండి. అందుకని ఫస్ట్ 6th క్లాస్ నుంచి నేర్చుకుందామండి. ఫస్ట్ లెసన్ అమ్మఒడి, ప్రక్రియ, గేయము, ఇతివృత్తము, తల్లి ప్రేమ. కవి రచయిత బివి నరసింహారావు. బివి అంటే బాడిగ వెంకట నరసింహారావు. రెండవ పాఠము తృప్తి. ప్రక్రియ కథానిక. ఇతివృత్తము మానవ విలువలు. కవి సత్యం శంకర మంచి. మూడవ పాఠము మా కొద్ది తెల్లదొరతనము. ప్రక్రియ గేయము. ఇతివృత్తము దేశభక్తి. కవి గరిమెళ్ళ సత్యనారాయణ. నాలుగవ పాఠము సమయస్ఫూర్తి. ప్రక్రియ కథ. ఇతివృత్తము సమయస్ఫూర్తి. కవి కందుకూరి వీరేశలింగం. ఐదవ పాఠము మన మహనీయులు. ఉపవాచకము. ప్రక్రియ వ్యాసము. ఇతివృత్తము దేశభక్తి. కవి రచయితల బృందము. ఆరవ పాఠము సుభాషితాలు. ప్రక్రియ శతక పద్యాలు. ఇతివృత్తము నైతిక విలువలు. కవి రచయిత శతక కవులు. ఏడవ పాఠము మమకారము. ప్రక్రియ కథ. ఇతివృత్తము భాషాభిరుచి. కవి చిలుకూరి దేవపుత్ర. ఎనిమిదవ పాఠము మేలుకొలుపు. ప్రక్రియ పద్యము. ఇతివృత్తము సమానత్వము. కవి కుసుమ ధర్మన్న. తొమ్మిదవ పాఠము ధర్మ నిర్ణయము. ప్రక్రియ చారిత్రక కథ. ఇతివృత్తము స్థల పురాణము. కవి సేకరణ. దీనికి కవి ఏమి ఇవ్వలేదండి, సేకరణ అని ఇచ్చాడు. యాక్చువల్లీ ఇదైతే కనుక విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన ఆంధ్రప్రశస్తిలోని కనకదుర్గ మహత్యము అనే నుంచి గ్రహించబడింది. 10వ పాఠము త్రిజట స్వప్నము. ప్రక్రియ పద్యము. ఇతివృత్తము సహానుభూతి. కవి కవయిత్రి మొల్ల. 11వ పాఠము డూడు బసవన్న. ప్రక్రియ జీవిత చిత్రము. ఇతివృత్తము సంస్కృతి. కవి రావూరి భరద్వాజ. 12వ పాఠము ఎంత మంచి వారమ్మ. ఉపవాచకము. ప్రక్రియ వ్యాసము. ఇతివృత్తము జీవన వైవిధ్యము. కవి వెన్నెల కంటి రాఘవయ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.